చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. యాక్చువల్గా మనకు తెలిసిందే కదండి, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని అన్నారు. స్త్రీలను గౌరవిద్దాం గౌరవిద్దాం అంటూనే ఇటువంటి ముందుగా నంద్యాల ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నంద్యాల నియోజకవర్గ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము 1 టౌన్ సిఐ గారికి సాక్షిలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని మరియు కృష్ణమరాజుల మీద కేసు బుక్ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు సిఐ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఉంటే చూసుకోవాలి, రాజకీయంగా మాట్లాడాలి, కానీ ఇలా స్త్రీలను కించపరుస్తూ మాట్లాడడం అనేది చాలా తప్పు. మీ ఇంట్లో కూడా ఒక అమ్మ చెల్లి ఎంత చూసుకున్నా స్త్రీలే ఉంటారు, కానీ మీరు ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు. మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి అసభ్యకరంగా మాట్లాడారు. ఈరోజు పార్టీకి పుట్టగతులు లేకుండా 11 సీట్లకి గెలిపించారు. ఇలాగే మీరు మాట్లాడుకుంటూ పోతుంటే వైసీపీ పార్టీ భూస్థాపితం ఖచ్చితంగా అవుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎప్పుడే కానీ ఇలా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన రోజులే లేవు. మీరు చేసిన అరాచకాలకు ప్రజలంతా మహిళలంతా విసిగెత్తిపోయి ఈరోజు మిమ్మల్ని మీ కుర్చీకి మడత పెట్టారు. ఇప్పుడన్నా మీరు గమనించుకోవాలా. ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడండి, కానీ మహిళలను పసిపిల్లలను లాగి రాజకీయం చేయొద్దని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, మహిళల ఐక్యత వర్ధిల్లాలి. రాజధాని అమరావతిని నరేంద్ర మోడీ గారు వచ్చి మనకు గౌరవప్రదంగా సన్మానించి పునాది రాయి వేసి వెళ్ళినటువంటి అమరావతి పైన ఎంతో దుష్ప్రచారం చేస్తూ ఇందువల్ల మనకు సమైక్య రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మనకు రాజధాని అనేది లేదు. 3 రాజధానులు అని చెప్పి రాజధాని లేకుండా చేసి అమరావతి మహిళలను అమరావతి రైతుల్ని గత 5 సంవత్సరాలుగా ఎంతో వేధించి హింస పెట్టినారు. ఇప్పుడు వాళ్ళు నిలదొక్కుంటున్న సమయంలో మళ్ళీ కూడా ఇలాంటి కుటిలమైన రాజకీయ నీచపు మాటలు మాట్లాడుతూ సాక్షి మీడియాలో అమరావతి రాజధాని చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళని చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది జగన్ ప్రభుత్వానికి సరైన విధానం కాదు, వాళ్ళ మీడియాకు కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ ఏంటంటే నువ్వు నీ తల్లిని చెల్లెళ్ళను గౌరవించలేదు, వాళ్ళని రోడ్డు మీద పడేసినావు. వాళ్ళ గురించి నీ సాక్షి మీడియా వాళ్ళు మాట్లాడాలా. ఎందుకంటే సాక్షిలో షర్మిలకు వాళ్ళకు కూడా హక్కు ఉంది, విజయమ్మకు కూడా హక్కు ఉంది, వాళ్ళని మాట్లాడనియడంలే. అక్కడే వాళ్ళకే న్యాయం జరగనప్పుడు నువ్వు ఆంధ్ర మహిళల గురించి ఎలా మాట్లాడతావు? నువ్వు ముందు నీ చెల్లెలను నీ తల్లిని గౌరవించడం ముందు సాక్షి మీడియా వాళ్ళు నేర్చుకోండి, జగన్కి నేర్పండి, అప్పుడు మీరు మహిళల గురించి మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ తరఫున ఏ రోజు కూడా ఇంతకు ముందు భువనేశ్వరమ్మ గారిని మాట్లాడి 11 సీట్లకు పడిపోయినారు. ఇప్పుడు రాజధాని మహిళల గురించి మాట్లాడి దేనికి పడిపోతారనేది మీరే నిర్ణయించుకోండి. అధపాతాళానికి పోతాను. ఇప్పుడు అధపాతాళానికి తొక్కబడుతుంది. వైసీపీ ప్రభుత్వం నెక్స్ట్ లేకుండా పోయే చర్యలు మీరు పాటిస్తున్నారు. నియోజకవర్గం మన మంత్రి గారు, న్యాయం మరియు మైనారిటీ శాఖ మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 1 టౌన్ స్టేషన్లో సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు మాట్లాడిన విధానాన్ని మేము ఖండిస్తూ ఈరోజు 1 టౌన్ స్టేషన్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. మహిళలను కించపరుస్తూ మాట్లాడడం మీకు అలవాటేమో, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం గారు 3 సార్లు ఇంతకుముందు సీఎంగా చేశారు. ఏ రోజు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడలేదు. ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడేది ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే. వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పి మహిళలందరము కూడా కోరుకుంటున్నాము. మరొకసారి మహిళలను కించపరుస్తూ మాట్లాడితే మాత్రం ఊరుకోము. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాము. జై తెలుగుదేశం, జై టీడీపీ.